ఇంత మోసం చేసిన దాన్ని మహానుభావురాలని నెత్తినెక్కించుకుంటున్నారా? అమ్మా, వైదేహి మనల్ని మోసం చేయడమేంటమ్మా? మోసం కాకపోతే ఏంటి నాన్నా? నీకు స్రవంతికి పెళ్లి చేస్తానంటే ఒప్పుకుంది. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి కనిపించకుండా పోయి పెళ్లి ఆగిపోయేలా చేసి అప్పుడు మోసం చేసింది. ఇప్పుడు మళ్ళీ నీకు పెళ్లి చేయాలనుకుంటే మొహం మార్చుకొచ్చి మోసం చేసింది. ఏంటి కౌసల్య ఇది? కోడలు తిరిగొచ్చి కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూడకుండా మోసమని ఇలా మాట్లాడుతున్నావేంటి? అది నా కొడుకుతో సంతోషంగా ఉంటే మరి నా కోడలి పరిస్థితి ఏంటి? ఇప్పుడు స్రవంతిని పెళ్లి చేసుకుంటాడా చెప్పండి. అయినా స్రవంతితో పెళ్ళేంటమ్మా? నాకు తెలుసు నువ్వు చేసుకోవు, అందుకే ఆ రోజే చావాలనుకున్నాను. కానీ నా ఇష్టం ఏం చెప్పి బతికేలా చేశారు కదా. ఇప్పుడు నీ ఇష్టం అంటుంటే ఇంకా నేను బతకడం ఎందుకు? చస్తాను. కౌసల్య, 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 అత్తయ్య! వైదేహి ప్లీజ్, వైదేహి వదులు. వద్దు, నేను వెళ్ళి చెప్తాను. వదులు ప్లీజ్, వదులు ప్లీజ్, మీకు దండం పెడతాను. వద్దు. ఏంటి చెప్పొద్దా? ఇంత అన్యాయం జరిగాక కూడా ఇంకా చెప్పొద్దని ఎలా అంటున్నావు? ఇప్పుడు చెప్పకపోతే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? చెప్తే అంతకన్నా దారుణం జరుగుతుంది. మా అత్తయ్య ప్రాణాలతో ఉండదు. అవన్నీ బెదిరింపులు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. దానికి భయపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. లేదు, అది బెదిరింపు కాదు. మిగతా విషయాల్లో ఆవిడ చాలా మంచిది, కానీ కోడలి విషయంలో, వారసుల విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉన్నారు. తొందరపడి ఆవిడ ప్రాణాలు పోతే ఆయన తల్లిని కోల్పోవడానికి కారణమై జీవితాంతం ఆయన ముందు దోషిలా తలదించుకోవాలి. అవసరం లేదు. ఇలాంటి అత్త ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నిజం చెప్తున్నా, కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూడలేని అత్త ఉంటే ఎంత, పోతే ఎంత. నేను నా భర్త కోసం ఆలోచిస్తున్నా. అప్పుడు ఏం చేసైనా భర్తతో కలిసుండే దారి చూడాలి. ఇలా దూరం అయ్యే దారి ఎంచుకోకూడదు. నేను దగ్గరయ్యే దారి చూస్తున్నా. ఇప్పుడు మా అత్తయ్యకి కావాల్సిందేంటి? నేను అనాథని కాకూడదు, అంతే కదా. నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటే నేను అనాథని కాదు కదా. అప్పుడు అత్తయ్యకి ఏ అభ్యంతరం ఉండదు కదా. ఎప్పటికి తెలుసుకుంటావు? అంతవరకు నీ కోడలి స్థానం ఉండాలి కదా. అక్కడ నీ భర్తకు వేరే పెళ్లి చేస్తుంది మీ అత్త. ఇప్పుడు నువ్వే వైదేహివి అని చెప్పి పెళ్లి ఆపడం తప్ప వేరే దారి లేదు వైదేహి. అదే పరిష్కారం అయితే ఇంతవరకు ఎందుకు ఆలోచిస్తాను? నేనే వైదేహినని చెప్తే మా అత్తయ్యతో పాటు నేను కూడా ప్రాణాలతో ఉండను. నన్నెవరో చంపడానికి ప్రయత్నించారు అన్నాను కదా. నేను చనిపోయాననుకుని వదిలేశారు. ఇప్పుడు నేనే వైదేహినని తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచరు. పోనీ పోతే ప్రాణాలు పోయాయి. ఆయన బాధ చూడలేక నిజం చెప్పేద్దామనుకుంటే నాతో పాటు నా వాళ్లకు కూడా ఏ ఆపద కలుగుతుందోనని భయంగా ఉంది. అందుకే ఈ అజ్ఞాతవాసం. ముందు నన్ను ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. మా అమ్మ నాన్నల గురించి తెలుసుకోవాలి. అంతవరకు ఈ ఏడబాటు తప్పదు. మరి పెళ్లి సంగతేంటి? జరగదు, జరగనివ్వను. ఎలా తెలీదు, కానీ నేనే వైదేహినని చెప్పకుండా ఆపాలి. దయచేసి మీకు తెలిసిన నిజం ఎవ్వరికీ చెప్పొద్దు. చెప్పను, కానీ ఎప్పటి వరకు తెలుసా? ఈ పెళ్లి ఆగుతుంది అన్న నమ్మకం ఉన్నంత వరకు. ఈ పెళ్లి ఆగకుండా తాళిబొట్టు కట్టే పరిస్థితి వస్తే మాత్రం ఆఖరి నిమిషంలోనైనా నిజం చెప్పి ఈ పెళ్లిని ఆపేస్తాను. అనవసరంగా తొందరపడద్దు. తొందరపడననే చెప్తున్నాను. ఏమన్నా చెయ్యి, లేక నన్నేం చేయమన్నా చేస్తాను, కానీ ఈ పెళ్లి మాత్రం జరగదు.
ఆడదానిగా ఈవిడకి నా మీదున్న జాలి అత్తయ్యకి లేకుండా పోయింది. రామయ్య, ఈ పెళ్ళాపటానికి ఏదో ఒక దారి చూపించు. బాబు, దశరథరామయ్య గారి ఇల్లు ఎక్కడో తెలుసా? నాకు తెలియదమ్మా. బాబు, దశరథరామయ్య గారి ఇల్లు ఎక్కడో తెలుసా? తెలీదండి. అది కాదయ్యా, ఇక్కడే. నాకు తెలీదండి. ఎవరో నాకు తెలీదు. ఎక్కడున్నావు అన్నయ్య? ఇల్లు వెతుక్కుంటూ మరీ వస్తున్నాను. ఇంతవరకు నీ ఆచూకీ తెలియలేదు. ఎక్కడున్నావు అన్నయ్య? అసలు ఇదే ఊళ్ళో ఉన్నావా? అదిగో అక్కడుందిరా, పదండి. ఆగో ఆగో ఆగో. ఆగో 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 ఆగో. ఆగో. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారండి? అక్కడ గెస్ట్లందరూ మీకోసం అడుగుతున్నారు. ఈ పెళ్లి మన అబ్బాయికి ఇష్టమైన కౌసల్య? ఇంకొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అడుగుతున్నారేంటండి? అదే, ఇంతవరకు ఎందుకు అడగలేదా అని నాకు చాలా బాధగా ఉంది. ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? ఓ, ఇందాక ఆ అబ్బాయి నాతో అలా అన్నాడనా? ఏదో పొరపాటున అన్నాను అన్నాడు కదా, ఇంకా దాని గురించే ఎందుకు ఆలోచిస్తారు? వాడిష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నాడు, చూశారు కదా బయట అందరితో ఎంత సంతోషంగా ఉన్నాడో. బయట ఉండే సంతోషం లోపల కూడా ఉండాలి కౌసల్య. ఈ పెళ్లి విషయంలో మనం తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో తెలియడం లేదు. గురువుగారే స్రవంతికి దేవాంష్కి భార్యగా ఉండే హక్కు ఉందని చెప్పారు కదండి, ఇంకా ఏంటి ఆలోచన? ఇంతవరకు గురువుగారు చెప్పిన ఏ విషయంలోనూ రెండో ఆలోచన వచ్చింది లేదు కౌసల్య. ఇప్పుడు నాకు తెలియకుండానే మనసులో ఏదో ఆందోళన.
గురువుగారిని స్వయంగా కలుద్దామంటే ఆయన ఊళ్ళో లేరు. లేకపోవడమే మంచిది. పెళ్లి జరిగేంత వరకు రాకపోవడమే మంచిది. సరే, నేనలా గుడి వరకు వెళ్ళొస్తాను. కాసేపట్లో పెళ్లి, ఇంటి నిండా చుట్టాలని పెట్టుకుని ఇప్పుడు గుడికెళ్ళవేంటండి? పెళ్ళైన తర్వాత కలిసే వెళ్దాం. అంతవరకు మనశ్శాంతిగా ఉండాలి కదా. ఊళ్ళో వాళ్ళందరికీ తీర్పిచ్చే నేను నా కొడుకు విషయంలో ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు. ఏది మంచి అయితే అదే జరిగేలా చేయమని దేవుణ్ణి వేడుకుని వస్తాను. అప్పుడైనా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా. సరిగ్గా పెళ్లి సమయంలో ఎందుకిలా ఆలోచిస్తున్నారు? ఇంకొన్ని గంటల్లోనే ముహూర్తం వైదేహి. నీకోసమే ఏర్పాట్లన్నీ. వస్తున్నావు కదా? ఏయ్, వచ్చావా? రా రా. కాసేపు గ్యాప్ ఇస్తే వదిలేసావనుకున్నాను. మళ్ళీ వచ్చేసావు అనమాట. ఏం చేస్తాం, పరిస్థితులు అలా ఉన్నాయి. రాక తప్పలేదు. అదే పొద్దున్నుంచి మీరేమీ తినలేదు కదా, జ్యూస్ ఇమ్మని చెప్తే రాక తప్పలేదు. ఓ మంచిది, అక్కడ పెట్టేళ్ళు. వదిలితే తాగరు. దగ్గరుండి తాగించమని మీ అమ్మగారు చెప్పారు. ఆ పాయిజన్ బాటిల్ ఏ ప్యాకెట్లో పెట్టారో తీసుకోండి, తాగండి. థ్యాంక్స్. సారీ సారీ, గ్లాస్ కోసమే. అంటే తాగిన గ్లాస్ చూస్తే కానీ మీరు తాగారంటే మీ అమ్మగారు నమ్మరు, అందుకే. తీసుకో. సారీ సారీ సారీ, చూసుకోలేదు. చూసుకోవాలి కదా. ఇప్పుడు బటన్ లేని షర్ట్తో పెళ్లిలో ఎలా తిరగాలి? మీ ఊపు చూస్తుంటే షర్ట్ లేకపోయినా పీటల మీద కూర్చునేలా ఉన్నారు. కానీ కంగారు పడకండి, బటన్ నేను కుడతానులే. అవసరం లేదు. వీళ్ళ అమ్మకి చెప్తే వేరే బట్టలు తెప్పిస్తుంది. అప్పుడు ఇది నేనే తెంచానని తెలుస్తుంది. మీ అమ్మగారు తిడతారు. తిట్టించాలనుకుంటే వెళ్ళండి. వెళ్ళరు కదా? 2 నిమిషాలు కదలకుండా ఉండండి, నేనే కుట్టేస్తాను. నీకు నా గదిలో ఎక్కడ ఏమున్నాయో అంత కరెక్ట్ గా ఎలా తెలిసిపోతుంది? నాకెందుకు తెలీదు? అక్కడ పెట్టింది నేనే కదా. అంటే మొన్న గది సర్దేటప్పుడు ఆ పక్క నుండి నేనే తీసి పెట్టాను. గుండె కుట్టినట్టే కుడుతూ జేబులోంచి పాయిజన్ బాటిల్ తీసేయాలి. నేను కుట్టుకుంటానులే. ఏంటి చేతులా? నేను కుడతానులేండి, కదలకుండా ఉండండి.
అసలు పని చూడకుండా ఇలా మైమర్చిపోతున్నానేంటి? అయినా చేతులు కాలు లేకుండా ఎలా తీసేది? అయ్యో, గుచ్చుకున్నావా? నేను కుట్టుకుంటాను అంటే నీ చేతులు చేత కాదు అన్నావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా. మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కన్నులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు అందులో లేదు, ఇందులో కూడా లేదు. నువ్వు జ్యూస్ తీసుకొచ్చి దగ్గరగా వస్తున్నప్పుడే పాయిజన్ బాటిల్ కోసం వచ్చావని అర్థమైంది. అప్పుడే దీన్ని పక్కన పెట్టా. ఆ? ఆగండి, ఆ బాటిల్ ఇవ్వండి. మా అమ్మ అడిగినా ఇవ్వను. వైద్య వస్తుందని నమ్మకం ఉందిగా, ఇంకా బాటిల్ ఎందుకు? నమ్మకం ఉన్న చోటే అనుమానం కూడా ఉంటుంది. దృష్టంతా జేబుల మీద ఉంచి పక్కనే పెట్టిన సంగతి చూసుకోలేకపోయానే. ఇప్పుడు ఎలా అయినా దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే నా కూతురు రూపం మారిపోయిందా స్వామి? ప్రాణాలే దక్కవనుకున్నాం, కానీ ఆ దైవం మీద భారం వేసి చికిత్స చేశాం. 6 నెలలు పట్టింది కోలుకోవడానికి. నా కూతురు ప్రాణం కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం స్వామి. కానీ నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు మా దగ్గరికి రాలేదు? మీ దగ్గరికే వస్తానని బయలుదేరింది. రాలేదు స్వామి, నా దగ్గరకు రాలేదు. తన భర్త దగ్గరకు వెళ్ళలేదు. ఒకవేళ రూపం మారిందని తన మొహం చూపించలేక రాలేదా? రూపం మారితే ఏంటి స్వామి, నా బిడ్డే కదా. నా దగ్గరికి రావటానికి ఆలోచన ఎందుకు? రూపం కారణమని నేను అనుకోవడం లేదు. జరిగింది ప్రమాదం కాదు, తనని ఎవరో చంపాలని చూశారని చెప్పింది. చంపాలని చూశారా? ఎవరు స్వామి? అది తనకు తెలీదు. తను ప్రాణాలతో ఉన్నానని తెలిస్తే తనకు తన వాళ్ళకి కూడా ప్రమాదమని చెప్పింది.